Hi friends, welcome to my YouTube channel. Observe the question. What number must be subtracted from each of the numbers 55, 23, 43 and 19 so that the new values in proportion? ఇచ్చినటువంటి ఈ 4 సంఖ్యల నుండి ఏ సంఖ్యను తీసివేసినట్లయితే వచ్చినటువంటి విలువలు అనుపాతంలో ఉంటాయి. ఇక్కడ 4 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ అయితే అనుపాతంలో లేవు. వాటి నుంచి ఒక కామన్ నెంబర్ను 4 నెంబర్స్ నుంచి ఒక కామన్ నెంబర్ను సబ్ట్రాక్షన్ చేసినట్లయితే వచ్చినటువంటి విలువలు అనుపాతంలో ఉంటాయి. ఏ నెంబర్ను సబ్ట్రాక్షన్ చేస్తే అనుపాతంలో ఉంటావో తెలుసుకోమని చెప్పిండు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మన ఆప్షన్స్ నుంచి చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ రూల్ ఏంది? ఏ కామా, బి కామా, సి కామా, డి 4 నెంబర్స్ మనకు ఒకవేళ ప్రపోర్షన్లో ఉన్నట్టయితే రిలేషన్ ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంటే ఇక్కడ ప్రపోర్షన్ అంటే ఏంది? 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి. సో అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఏ ఇంటూ డి. సో ఏ అంటే 55లోకి వెళ్ళి 9 మైనస్ చేస్తే 46. అలాగే 19లోకి వెళ్ళి కూడా 9 మైనస్ చేస్తే 10. సో 46 ఇంటూ 10. అలాగే 23లోకి వెళ్ళి 9 మైనస్ చేస్తే 14 ఇంటూ 43లోకి వెళ్ళి 9 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? 34 వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వన్స్ ప్లేస్ ఫస్ట్ చెక్ చేసుకోండి. 6 0 0, 4 4 16. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 11 మైనస్ చేద్దాం. సో 55లోకి వెళ్ళి 11 మైనస్ చేస్తే 44. 19లోకి వెళ్ళి 11 మైనస్ చేస్తే 8. సో 44 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 23లోకి వెళ్ళి 11 మైనస్ చేస్తే 12. 43లోకి వెళ్ళి 11 మైనస్ చేస్తే 32. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. 8 4 32, 2 2 4. సో మనకి వన్స్ ప్లేసెస్ ట్యాలీ కాలేదు కాబట్టి రిమైనింగ్ అలాగో ట్యాలీ కావు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 55లోకి వెళ్ళి 7 మైనస్ చేస్తే 48. అలాగే 19లోకి వెళ్ళి 7 మైనస్ చేస్తే 12 ఈజ్ ఈక్వల్ టు 23లోకి వెళ్ళి 7 మైనస్ చేస్తే 16. 43లోకి వెళ్ళి 7 మైనస్ చేస్తే మనకి 36. సో 8 2 16, 6 6 36 వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 12 8 96, 12 4 48, 57. అలాగే 16 6 96, 16 3 48, 56, 576. సో టాలీ అయింది కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇచ్చినటువంటి 4 నెంబర్స్లోకి వెళ్ళి 7 మైనస్ చేసినట్టయితే వచ్చినటువంటి న్యూ నెంబర్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి? ప్రపోర్షన్లో ఉంటున్నాయి. ఓకే. సో 48 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 16 ఇంటూ 36 మల్టిప్లైస్ 566, 566. ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం, రాదు మనకి. సో 55లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 50. 19లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 14 ఈజ్ ఈక్వల్ టు 23లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 18. 43లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 38. చూడండి ఒకసారి 4 0 0 వచ్చింది. ఇక్కడ 8 8 64. వన్స్ ప్లేస్ ఈక్వల్ కాలేదు. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ నెంబర్స్ కూడా నెంబర్ అనేది ఈక్వలే కాదు. సో ఆప్షన్ సి డి ఈజ్ ద 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.